హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారు కదా, ఆ విషయమే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కేదారేశ్వర్ మహాదేవ్ మణిమందిర్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే నేపాల్లో పోఖ్రా దగ్గర ఉందన్నమాట. అయితే ఇక్కడికి మా అక్క వాళ్ళందరూ యాత్ర వెళ్ళారని చెప్పాను కదా, నేపాల్, అయోధ్య అలాగే కాశీ. అందులో భాగంగానే ఇది నేపాల్లో ఉన్న ఈ టెంపుల్కి వెళ్ళారనమాట. నేపాల్లోని కేదారేశ్వర అనే టెంపుల్లో ఇది శివ కాళేశ్వర్ అనే నది ప్రవహిస్తుంది. గండకిని చూసేసి వచ్చి ఈ నదిని చూస్తున్నారు. నేపాల్లో ఈ కొండల మధ్య అంతా ప్రవహించేది మొత్తము గండకీ నది అన్నమాట. అయితే ఈ గండకీ నదిలో ఎన్నో ఉపనదులు కలుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కాళేశ్వర్ నది ఇక్కడ కలుస్తుంది అన్నమాట. పచ్చని కొండల మధ్య గలగల పారుతున్న నది. ఈ నదీ తీరంలో ఇలా వరుసలుగా బారులు తీరిన శివయ్యలు. చూడ్డానికి ఎంతో బాగుంది కదా ఈ దృశ్యం. ఓం నమ శివాయ. 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 వీడియో మొత్తం ఈ గండకీ నదినే చూపిస్తామనుకోకండి. పచ్చటి ప్రకృతిని ఎంజాయ్ చేయండి ముందు, తర్వాత ఆ శివయ్య ఆలయాన్ని చూపిస్తాను. నేపాల్ కొండలలో పోఖ్రాలో చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది కేదారేశ్వర్ మహాదేవ్ మణిమందిర్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అలా ఆ శివయ్య అనుగ్రహం లేనిదే ఆ శివయ్య దర్శన భాగ్యం మనకు కలిగించాడు. ఇలా వీళ్ళందరూ ఈ శివయ్యను దర్శించుకునే భాగ్యం కలిగించాడు. అలాగే వాళ్ళ ద్వారా మనకు ఈ వీడియో ద్వారానైనా కనీసం ఆ శివయ్యను దర్శించుకునే భాగ్యం కలిగింది మనకు.
ఈ శివాలయం ప్రాంగణంలోనే ఇక్కడ ఇదిగోండి మనకు నవగ్రహాల ప్రతిమలు కూడా దర్శనమిస్తున్నారు. ఇదండి శ్రీ కాళేశ్వర్ మహాదేవ్ మణిమందిర్ ఆలయ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.